అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం విజయ్ మాన్వి కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. ఇదైతే మనకు లక్ష్మీగూడలో ఉంది. సో విజయ్ మాన్వి కళాకార్ అంటే ధూల్పేట కదా భయ్యా, లక్ష్మీగూడ ఏందని షాక్ కాకండి. సో ధూల్పేటలో ఉంటుంది, మనకు లక్ష్మీగూడలో కూడా కొత్త షెడ్ అయితే వేసిరు. అన్న జై శ్రీ గణేష. సో ఇక్కడ ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు రెడీ చేస్తున్నా? ఇక్కడ మనకి 4 ఫీట్స్ నుంచి 24 ఫీట్ దాకా ఉన్నది మనకైతే. ఓకే, 4 ఫీట్స్ నుంచి 24 ఫీట్స్ వరకు. సో మొత్తం యూనిక్ కూడా ఉన్నది, నార్మల్ కూడా ఉన్నాయి మనకి. సో ఎన్ని మోడల్స్ అన్న? ఒకటి 120, 130 మోడల్స్ ఉంటాయి. 120, 130 మోడల్స్. సో ఒక్కసారి అయితే గణేష్లో చూసేద్దాం అన్న, కొంచెం చూపించేసాయి. ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్ పెట్టలేదు అనుకుంటా, నాకు తెలిసి పెట్టలే, కానీ అది కస్టమర్ పైన వదిలేసినాం. అంటే కస్టమర్ ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టమంటే అది పెట్టేసి ఇస్తాం మనం. ఓకే ఓకే. సో చూడండి ఒక్కొక్క గణేష్ ఎంత హైట్ ఉన్నాడో దాదాపు. సో బ్యాక్గ్రౌండ్లో పెట్టిన తర్వాత ఇంకా చాలా హైట్ వరకు అయితే వెళ్ళిపోతాడు గణేశుడు. సో మీకు తెలిసిందే లాస్ట్ టైం విజయ్ మాన్వి కళాకార్ అసలు ధూల్పేటలో అల్చేల్ రేపిపోయిందన్నమాట. సో మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ వచ్చినాయి. సో ఈసారి అయితే మనకు ఇప్పుడు లక్ష్మీగూడలా కాబట్టి పెద్ద ప్లేస్ ఉంది, ఇంకా పెద్ద పెద్ద వినాయకులు కూడా రెడీ చేస్తున్నారు. సో చూడండి ఒక్కొక్క గణేశుడు. సో ఇంకా మొత్తం బ్యాక్గ్రౌండ్లో పెట్టలేరు, బ్యాక్గ్రౌండ్లో పెట్టిన తర్వాత మొత్తం రెడీ అయిన తర్వాత ఏ గణేశుడు ఏ అవతారంలో ఉన్నాడని మొత్తం తెలుస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే అన్న కొత్తగా యూనిక్గా ఏదో రెడీ చేస్తున్నా అవైతే చూపించబోతున్నా, అవైతే చూసేద్దాం లోపలికి వచ్చేసి. ఇదానా? ఇది ఒకటి కొత్త మోడల్ వచ్చింది. ఇది దీని కింద ఆవులు వస్తుంది. ఆవులు వస్తుంది, ఆవుల పైన గణపతి కూర్చున్నాడు. ఓకే, ఎన్ని ఆవులు వస్తాయన్నా? ఒకటే ఆవులు వస్తుంది, పెద్ద ఆవు వస్తుంది. పెద్ద ఆవులు వస్తుంది, దీనిపైన గణపతి కూర్చున్నట్టు లాగా ఉంటుంది. ఓకే, చూసి కదా ఇది మొత్తం బాడీ. సో పెద్ద ఒక ఆవు వస్తుంది. ఆవు కాదు, ఆవుల్. ఓకే, ఆవుల్ అంటేనా? అది నాకు హిందీలో తెలుసు, అదేమంటారు, ఉల్లు అని చెప్తారు. ఓకే ఓకే ఓకే, ఆవుల్. తెలుగులో నాకు కూడా తెలియదు, తెలుగులో అక్కడ. ఓకే, సో ఆవుల్ అంట, ఆవుల్ వస్తుందంట. సో ఎంత పెద్ద హైట్? ఇది 23 ఫీట్స్ ఉంటుంది. 23 ఫీట్స్. సో చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో గణేశుడు అయితే. సో ఇంకోటి నా బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయా? బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇదన్నమాట ఇంకో గణేశుడు. ఇక్కడ కూడా చూసుకోండి. సో ఈ గణేష్లో ఏందన్నా మనం ముంబై మోడల్స్ అని చెప్పుకోవచ్చా? ముంబై మోడల్స్ ఇవి చేస్తుండే ముంబై మోడల్స్. ఇంకోటి ఇది యూనిక్ మోడల్ ఉన్నది, అక్కడ 24 ఫీట్స్. ఇది ఇట్లా ఉందా వెళ్ళడానికి? ఇక్కడ 24 ఫీట్స్ అంట ఇది. సో కింద బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొండలు ఇవి. బాబా అనిపిస్తుంది. అంటే ఎట్లా కొండలు దాటుకుంటూ వస్తుందా? కొండల పైన విష్ణు అవతారం. ఓకే ఓకే, విష్ణు అవతారం మొత్తం. ఇదైతే ఫెషియల్గా చెప్పుకోవాలంటే కిరాక్ కనిపిస్తుంది గణేశుడు అయితే. యూనిక్గా కొత్తగా కనిపిస్తుంది అన్న గణేశుడు అయితే, ఇక్కడ చూడలేము మనం. సో రాడు కూడా చాలా బందోబస్తు కనిపిస్తుంది అన్న మధ్యలో. మొత్తం ఉన్నది స్ట్రాంగ్ కనిపిస్తుంది ఉన్నది. మొత్తం కాల్లో చేతిలో మొత్తం ఐరన్ ఉంటుంది మొత్తం, ఎక్కడ డ్యామేజ్ కాకుండా, ప్రాబ్లం కాకుండా. సో కొండల మధ్యలో అయితే గణేశుడు నిలబడి ఉన్నాడు. విష్ణు అవతారంలో అయితే గణేశుడు రాబోతున్నాడు. అసలు కెమెరాలో కూడా పడతలేడు గణేశుడు. దాదాపు 24 ఫీట్లు అంట. సో చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది ఎంత హైట్ వరకు ఉన్నాడు. దాదాపు షెడ్ వరకు అయితే గణేశుడు దాక్కుతుంది. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తున్నాడు గణేశుడు. సో చాలా యూనిక్ అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కిరాక్ కనిపిస్తాడు. అక్కడ కూడా చూసుకుంటే గణేష్లో చూడండి. సో ఈ గణేష్లకి ఏంటంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ అయిన తర్వాత ఇంకా మొత్తం అన్ని అవతారం వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది. ఇదంతా వరకు ఒక 40%, 50% వరకే. ఇంకొక 60% వరకు అయితే కంప్లీట్ అయిన తర్వాత అసలైన గణేశుడు, అసలైన ముంబై గణేశుడు ఎట్లా ఉండబోతుంది అనేది తెలుస్తుంది అన్నమాట మనకి. సో చూడండి గణేష్లు అన్ని పెద్ద పెద్ద గణేష్లు. ఇంకోటి ఇది ఒకటి యూనిక్ పీస్ ఉన్నది, మొత్తం నాగపాము పైన. అబ్బా మొత్తం పాములది వస్తాయి. వెనకాల కూడా పైన కూడా 3 పాములు వస్తాయి. సో ఇక్కడ చూసుకోండి మొత్తం పాము ఇట్లా మొత్తం చుట్లు చుట్టుకొని ఉంది. పాము మొత్తం చుట్లు చుట్టుకొని పాములు వెనకాల బ్యాక్గ్రౌండ్ తలలు వచ్చినాయి అనమాట చేతుల కాడ నుంచి. వెనకాల బ్యాక్ సైడ్ కూడా 3 పాములు వస్తాయి. సేమ్ ఇట్లానే పడగ? సేమ్ ఇట్లా పెద్దది వస్తుంది. పెద్దది ఇవి రావు. ఓకే, పడగ వస్తుంది, పడగ రూపంలో ఉంది కదా. సో పడగలాగా వెనకాల వస్తుందంట. సో ఇది చూడండి మొత్తం యూనిక్ అయితే కనిపిస్తుంది. కొత్త బాగుంది గణేశుడు కూడా. సో మొత్తం పాము మొత్తం చుట్టుకొని మొత్తం బాడీ పైన దీన్నే ఒక మహారాజ్ లాగా కుర్చీలా కూర్చొని దానిపైన కూర్చొని ఉన్న స్టేజ్ లాగా గణేశుడు చూడండి. వెనకాల పెద్ద పడగ వస్తుంది అనమాట. సో ఈ గణేశుడు ఎంత హైట్ ఉంటాడు? ఇది ఉంటుంది 18 ఫీట్స్ ఉంటుంది. 18 ఫీట్స్ వరకు. అది మనం పాములు పెట్టేస్తే పోతాయి 22 ఫీట్స్. సో పాములు పెడితే ఒక 22 ఫీట్స్ వరకు అయితే పోతుంది అంట. అరే తూ జా. సో ఇక్కడ రండి చూసుకోండి ఇవన్నీ గణేశుడు చూడండి. ఇక్కడ ఇది 3 తలది. ఇది ఇక్కడ 3 తలలతో. సో ఏ అవతారం అన్నది? ఏది? బ్రహ్మ విష్ణు మహేష్. ఓకే, బ్రహ్మ విష్ణు శంకరుడు 3 తలల గణేశుడు అన్నమాట. సో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శంకరుని అవతారంలో అయితే గణేశుడు ఉన్నాడు. కింద చూసుకుంటే
ఇక్కడ రాక్షసుని తలను తలపైన పెట్టి ఇట్లా సంహరిస్తున్నట్టయితే సో ఇది కొత్తగానే రెడీ చేసారు. సో ఇక్కడ కూడా చూసుకుందాం లోపలికి. సో ఒక్కొక్క గణేశునికి స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పోతే మనకు గంట సేపు పడుతుంది. సో అందుకే మనకి యూనిక్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసేద్దాం. సో ఇక్కడ కూడా చూసుకుంటే ముసలితోనే అయితే గణేశుడు ఉన్నాడు. కింద ముసలి పైన ఇట్లా కాలు పెట్టేసి ఇట్లా కనిపిస్తుంది కదా. ఆవులు అన్నారు కదా, ఆవులు అంటే అది. ఓకే, ఆవులు నీకు తెలుసా? ఎక్కడ ఉంది చూడండి. ఇంతకుముందు పెద్ద గణేశుడు ఒక ఆవులు అన్నాం కదా, మనం ఆవు అనుకున్నాం కదా. ఆవులు అంటే ఏందో చూపిస్తాం. ఇది ఆవులు అంటే ఇలా ఉంటుంది చూడ. దీనికి ఓకే గుడ్ల గువ్వ అనుకో. అదే. సో గుడ్ల గువ్వ, ఆవులు అంటే గుడ్ల గువ్వ. అది పెద్ద గణపతి కింద. దీని బాడీ చూసిరు కదా ఎంత పెద్దగా ఉండవు, బాడీ ఎంత పెద్దగా ఉండవు. ఇక మొత్తం ఫేజ్ వచ్చిన తర్వాత ఎంత పెద్దగా అయితే చూసుకోండి మొత్తం. సో ఇక్కడ పైన కూడా చూసుకోండి. ఆవులు అంటే ఇదన్నమాట గుడ్ల గువ్వ. ఇక్కడ వచ్చేసి సో ఇంతకుముందు ముసలిది చూపించినాం కదా. ఒక్కసారి పై వరకు చూడండి గణేశుడు. సో ఇదంతా ఏందన్నా బ్యాక్గ్రౌండ్ వాటర్ వస్తుందా, వాటర్ లాగా? వాటర్లో ఇది కొండలు, ఇది కూడా కొండలు. ఓకే, ముసలి పైన కాలు పెట్టేసి ఉన్నాడు. అరే वो टेबल को 3 जने लेके जाते हैं, हजामत कर रहे 6 जने मिलके. ఇక్కడ కూడా చూసుకుంటే చలో. సో ఇక్కడ ఇంకో చూసుకుంటే లాస్ట్ లో ఇంకొక పెద్ద యూనిక్ మోడల్ తో అయితే గణేశుడు వచ్చిండు. छुट्टी पे है क्या इधर जा रहा? చూడండి ఒకసారి గణేశుని అయితే చూసుకోండి. दो जने छोड़ो रे, 2 जने इधर అన్న. అదేందన్న కింద అది బాణం, మనం పెట్టేది బాణం పెట్టేది ఉంటుంది అది. ఓకే, ఇది కూడా యూనిక్ మోడల్. ఇది కూడా ఒకటి. సో ఇది బాణాలు పెడతాం కదా. సో వెనకాల సైడ్ బాణాలు పెడతాం కదా, అదే అనమాట. ఏమైనా బాణాలు వస్తాయన్న వెనకాల బాణం వస్తాయి. సో వెనకాల బాణాలు వస్తాయంట. సో ఇది కూడా యూనిక్ మోడల్. చూడు ఇది ఎంత 22 ఫీట్స్ 20 ఫీట్స్ అంట. కనిపిస్తుంది కదా ఇట్లా చూపించేసి మొత్తం గణేష్లో. సో ఒక్కసారి మనం బ్యాక్గ్రౌండ్ పెట్టిన తర్వాత కూడా మొత్తం వద్దాం, అప్పుడు తెలుస్తుంది మనకు అసలైన గణేశుడు ఎట్లా ఉన్నారో ఏందో అనేసి అయితే. సో ఇక్కడ చూసుకుంటే చిన్న గణేశుడు కూడా రెడీ చేసారు అన్న. ధూల్పేటలో కూడా ఉంటుందా మన షెడ్? ధూల్పేటలో కూడా ఉన్నది. ఓకే, ఇంకోటి ముందు కూడా అవుతుంది రెడీ. ఒకటి షెడ్ ముందు కూడా షెడ్లో రెడీ. సో ఇదేందన్న గ్లోబ్, అది గ్లోబ్. సో చేతిలో మన భూమిని పట్టుకున్న విధంగా కింద పాము పడగ మీద కాలు పెట్టేసి పాము తోక ఒక చేతిలో పట్టుకొని అయితే దర్శనం ఇస్తుంది గణేశుడు. పాము పైన ఒక కాలు పెట్టి ఒక చేతిలో పాము తోక పట్టుకొని గ్లోబుని అయితే అంటే మన భూమిని చేతిలో పట్టుకొని అయితే ఉన్నాడు. చూపెట్టండి ఉందా? సో దీని అవుట్పుట్ ఎట్లా ఉందో ఫోన్ లేదంట. నెక్స్ట్ టైం వద్దాం. ఫోన్లో అన్ని ఫొటోస్ అవన్నీ అవుట్పుట్లు ఉన్నాయంట. సో వీటితోనైతే వద్దాం. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లతో పాటు గణేష్లు ఎట్లా ఉన్నాయో ఏందనేసి ప్రతి ఒక్కటి చూపిద్దాం. సో విజయమాన్వి కళాకారుది షెడ్ మనకు ధూల్పేటలో కూడా ఉంది. అండ్ ఇక్కడ లక్ష్మీగూడలో ఇక్కడ ఒక షెడ్, ఇంకా ఆపోజిట్లో కూడా ఒక షెడ్ ఉంది. లొకేషన్ పెడతాను ఎగ్జాక్ట్. ఒకసారి ఇక్కడికి రండి. ధూల్పేట కూడా అన్న, ధూల్పేట కూడా పోతే పర్లేదు కదా? పర్వాలేదు. ధూల్పేట కూడా ఓన్లీ ఒకసారి అక్కడ కూడా చూడండి. ఇక మీకు ఫ్రీ జూన్ తర్వాత రెడీ అవుతుంది. జూన్ తర్వాత. సో సేమ్ హైట్ అన్న? సేమ్ హైట్ కాదు, ఓన్లీ శాంపిల్స్ అక్కడ. ఓన్లీ శాంపిల్స్ అంటే డెమో? ఓన్లీ డెమో ఉంటాయి. ఓకే, డెమో అక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చు. బుక్ చేయొచ్చు. సో అక్కడికి వచ్చి మీరు బుక్ చేసుకోవచ్చు. ఏ గణేష్ ఎట్లా ఉన్నాయని ప్రతి ఒక్కటి చూపిస్తారు. ఇంకా అంతలా కావాలంటే ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసేసుకోండి. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.